హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ కృష్ణ. మీ అందరికీ కూడా నా యొక్క డాక్టర్ కృష్ణ ఆన్లైన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ మీతోటి ఫస్ట్ టైం షేర్ చేసుకోదలుచుకున్న విషయం ఏమిటంటే కోల్డ్ని ఎలా కేవలము ఒక్క రాత్రిలోనే నయం చేయగలగాలి అనే యొక్కటువంటి విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ అందరి ముందుకి వచ్చాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను డైలీ నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ ఎవరైనా సరే వాళ్లకు ఉన్నటువంటి వ్యాధులను కేవలం న్యాచురల్గా, అంటే ఇంట్లో ఉన్నటువంటి వాటితోటి ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో ఇదే విషయాన్ని కేవలం నా పేషెంట్స్తోనే కాకుండా మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మీ అందరి ముందుకు వచ్చాను. సో దానికోసమే యూట్యూబ్ ఛానల్లో నేను ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేశాను. సో మీ అందరికీ కూడా నా యొక్క టిప్స్, హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఇటువంటి టిప్స్ రోజు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే కనుక దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేయండి. సో ఇప్పుడు మనము చేయాల్సిన విషయం వల్ల ఏమిటంటే, ఈ యొక్క టిప్ని కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి వ్యూవర్స్. ఇది చాలా సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన కిచెన్లోనే ఉంటాయి. దీనికి ఎంతో ఖర్చు అవ్వదు. జస్ట్ ఓన్లీ ఒక 6 to 8 రూపీస్ వరకే ఖర్చు అవుతుంది. బట్ దీని యొక్క ఎఫెక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి తెలుసుకుందామా? దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఒక ఉడికించిన గుడ్డు. వ్యూవర్స్, ఈరోజు చాలా వరకు మార్కెట్లో డూప్లికేట్ గుడ్లు కూడా తయారు చేయబడి వస్తున్నాయి. అవి చైనా ఎగ్స్ అంటారు. సో అది ఎంతవరకు నిజం అన్న సంగతి నాకు కూడా తెలియదు. బట్ మీ అందరికీ కూడా ఒరిజినల్ గుడ్డు గురించి తెలిసే ఉంటుంది. సో దయచేసి గుడ్డు ఒరిజినల్ది ప్లస్ నాణ్యమైనది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ గుడ్డుని మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని బాయిల్ చేసి దాని యొక్క పెంకులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిందల్లా నాణ్యమైన మిరియాలను తీసుకోవాలి. సో మీకు తెలిసిందే, ఇవాళ రేపు ఈ మిరియాలు దీంట్లో కూడా బొబ్బాస్కాయల యొక్క విత్తనాలు మిక్స్ చేసి వస్తున్నాయి. ప్లస్ సో అటువంటి వాటిని తినడం వల్ల కూడా మన యొక్క హెల్త్ అనేది చాలా వరకు దెబ్బతింటూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు ఈ యొక్క మిరియాల్ని ఒరిజినల్గా సంపాదించడానికే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ మిరియాల్ని ఏం చేయాలంటే, వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మిరియాలలో మనకు కావాల్సినంత ఉప్పుని దానికి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? రాత్రి మన యొక్క డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే నైట్ భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 గంట వరకు ఏమీ తినకుండా తాగకుండా
ఉండాలి. అలా గంట పూర్తయిన తర్వాత ఈ యొక్క మిరియాల పౌడర్లో గుడ్డుని నంచుకొని తిని నీళ్ళు అటువంటివి ఏమి తాగకూడదు, ప్లస్ ఏమీ తినకూడదు కూడా. సాధ్యమైనంత వరకు నైట్లో టోటల్గా నీళ్ళు తాగకుండా పడుకోవడానికి ట్రై చేయాలి. అలా ఒకవేళ మీకు దాహం వేసినట్టయితే కనుక నీళ్ళు తాగండి తప్పని పరిస్థితుల్లో. అలా కాని పక్షంలో నీళ్ళు తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు నిద్ర లేచే సమయానికల్లా మీ యొక్క జలుబు ఏంటి అంటే కఫంతో కూడినటువంటి దగ్గు, తుమ్ములు ఇవన్నీ కూడా నయమైపోతాయి.